మీకు గుర్తుందా? మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ పెట్టినప్పుడు, ఆ రోజు నేను ఒక కళాఖండం చేశాను. అది నెక్స్ట్ వీడియోస్‌లో పెడతానని చెప్పాను కదా! ఇన్ని రోజులు కుదిరిందనమాట. అదే అండి గోధుమ పిండి హల్వా. మా చిన్నప్పుడైతే రూ. 5కి మనకి ఈ సాయంత్రం అవ్వగానే స్వీట్ బండ్లొచ్చాయి కదా! దాంట్లో తీసుకునేదాన్ని. చాలా ఫేవరెట్ అనమాట. అప్పుడు వెన్నుండలు ఇది చాలా బాగా తినేదాన్ననమాట. దానికి తినేదాన్ని బానే. చేయడం ఇది ఫస్ట్ టైమ్ అనమాట. ఇంటి దగ్గర అక్క ఒకసారి చేస్తే ప్రాసెస్ తెలుసుకున్నా. పక్క కొలతను అమ్మనడిగాననమాట. అన్నీ ఒకటికొకటి. ఒక కప్పు నెయ్యయితే, ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు బెల్లము, వాటర్ మాత్రం 2 కప్పులనమాట. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాసెస్ చేస్తారు. ముందు కొంతమంది గోధుమ పిండిని వేయించుతారు. కొంతమంది నెయ్యిలో వేయించుతారనమాట. నేనెలా చేశా అంటే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని, అదే నెయ్యిలో గోధుమ పిండి వేసేసా అనమాట. బాగా వేగనిచ్చి, తర్వాత నేను తీసుకున్న గోధుమ పిండికి ఈక్వల్‌గా ఉన్న బెల్లం పౌడర్‌ని లేదా బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. అది మొత్తం కరిగిపోయిందన్నాక 2 కప్పులు వాటర్ పోసుకొని బాగా దగ్గరికి రానిచ్చేసాను. లాస్ట్‌లో ఇంకొక 2 స్పూన్‌లు నెయ్యి అయితే వేసుకున్నాను అనమాట. అయిపోయింది అని తెలియడానికి ఇలా గిన్నెకి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఇక్కడ నేను చేసింది ఏంటి అంటే గోధుమ పిండి హల్వా కొంచెం కలర్ బ్లాకిష్‌గా వస్తదనమాట కాఫీ కలర్‌లో. అది ముందు గోధుమ పిండి వేయించుకుంటే అలా వస్తదనమాట. నేను అలా వేయించుకోకపోవడం వల్ల యాజ్ ఇట్ ఈస్‌గా గోధుమ పిండి కలరే ఉంది. కానీ పచ్చివాసన అయితే లేదు. ఈసారి అలా కూడా చేసి ఒకసారి ట్రై చేస్తాను. కలర్ ఒక్కటే రాలేదని మాటే గానీ స్వీట్ అయితే చాలా బావుంది. మీరు గనక మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.